హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈ రోజు ఎపిసోడ్లో హారం కలెక్షన్ చూపించడానికి మీ ముందుకు వచ్చానండి. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మీకు ఏ బ్రాంచ్ దగ్గర అయితే అక్కడ విజిట్ చేయండి. మనకి హైదరాబాద్లో 4 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జయంటివ్. రైట్ నౌ నేను హిమాయత్ నగర్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. మనకి టీటీడీ టెంపుల్ ఉంటుంది కదండి, పక్కనే ఉంటుంది. మీకు అడ్రస్లో ఇంకా కూడా ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే ఈ బ్రాంచ్ అనే కాదు, ఏ బ్రాంచ్ డీటెయిల్స్ ప్రాబ్లం అనిపించినా కింద డిస్క్రిప్షన్లో చూడండి, రూట్ మ్యాప్ లింక్, కాంటాక్ట్ నంబర్స్ అన్నీ మెన్షన్ చేశాము. అండ్ హారమ్స్ కలెక్షన్ అన్నాను కదా, చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే కొత్త కలెక్షన్ ఎవ్రీ వీక్ వస్తూనే ఉంటాయి. అలాంటివి ప్రతి ఎపిసోడ్లో చూపిస్తూనే ఉన్నాను. ఈ రోజు వచ్చిన కొత్త కలెక్షన్ చూసేద్దాం. సో బ్యూటిఫుల్ హారమ్స్ చూపిస్తున్నానండి. హారం అన్నాను కాబట్టి డిఫరెంట్ వెరైటీస్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. కొత్తగా వచ్చిన ఒక 10 పీసెస్ ఈరోజు చూపించబోతున్నాను. ఫస్ట్ లైన్ చూసేయండి, అంతా పీకాక్స్ వచ్చేసాయి. మనకి ఇవంతా కూడా పీకాక్స్ గోల్డెన్ వీవింగ్, అంటే మనకి ఏదైతే కావింగ్ ఉందో అంతా గోల్డెన్లోనే వస్తుంది. పైన చూడండి, ఈ కలర్ఫుల్ మ్యాంగోస్ వచ్చాయి కదా, అవి మాత్రం కుందన్స్లో వచ్చాయి. వైట్ అండ్ రెడ్ కలర్ కుందన్స్తో తీసుకున్నాం. కింద సెకండ్ లైన్ మాత్రం కంప్లీట్ మ్యాంగో హారంలో వస్తుంది, చూసారా? అలా మ్యాంగోస్ వచ్చాయి. ఒకటి గోల్డెన్ కావింగ్ తో ఫ్లోరల్ ప్యాటర్న్, ఇంకొకటి వచ్చేసి కుందన్ స్టైల్తో వచ్చిందనమాట మ్యాంగో. పెండెంట్ చూడండి, పెండెంట్ మాత్రం మంచిగా లక్ష్మీదేవి రూపం, అమ్మవారి రూపం మధ్యలో చుట్టూ కుందన్స్తో అలంకరణ. కింద పెండెంట్ కూడా మనకి అమ్మవారి రూపం, అటు ఇటు పీకాక్స్, మ్యాంగోస్, కుందన్స్తో ఎంత బాగా కనబడుతుందో. డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్ బాల్స్లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ వచ్చేసి 125 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 110 గ్రామ్స్ పడుతుంది. మీకు ఏదైనా ప్యాటర్న్ నచ్చింది, ప్రైజింగ్ డీటెయిల్స్ అలా ఏదైనా కావాలనుకున్నా వాట్సాప్ చేశారంటే ప్రైజింగ్ డీటెయిల్స్, మనకి క్లియర్ ఎస్టిమేషన్స్ అన్నీ కూడా మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఈ ప్యాటర్న్లో కూడా మ్యాంగోస్ వచ్చేసాయి. ఇందాక మనం చూస్తున్నట్టు మ్యాంగో హారం స్టైల్. కానీ ఇక్కడ చూడండి, పై నుంచి చూస్తున్నారు కదా, ఇవంతా కూడా పీకాక్స్ అనమాట. ఇక్కడ అంతా కూడా పీకాక్స్ స్టార్ట్ అవ్వడమే పీకాక్స్తో స్టార్ట్ అయిపోయి ఈ పీకాక్కి పక్కన ఇలా కలర్ఫుల్గా కుందన్స్తో మ్యాంగో షేప్లో ఇచ్చారు. నెక్స్ట్ బ్రోచ్ లాగా ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చేసింది, కుందన్ బ్రోచ్ అండి ఇది. ఇక్కడ నుంచి 2 లైన్స్ లాగా సెగ్రిగేట్ అయిపోయాయి. ఫస్ట్ లైన్ అంతా అమ్మవారి రూపం, నక్షీ స్టైల్తో అమ్మవారి రూపం. ప్రతి ఒక్క అమ్మవారి రూపంకి మధ్యలో ఇలా కుందన్ మ్యాంగో వచ్చిందనమాట. కింద మ్యాంగోస్ చూడండి, గోల్డెన్ కావింగ్తో మ్యాంగోస్, అంతా కూడా మ్యాంగో, వాటిపైన ఫ్లోరల్ ప్యాటర్న్. ఈ మ్యాంగోకి కింద ఇలా కలర్ఫుల్ కుందన్ అండ్ డాంగ్లర్స్ అంతా రైస్ పర్ల్స్లో తీసుకున్నాం. ఓన్లీ రైస్ పర్ల్సే కాకుండా బ్లూ బీట్స్ కూడా వచ్చాయి. సో లుక్ అనేది చాలా కలర్ఫుల్గా అండ్ నిండుగా కనబడుతుంది. మెయిన్ పెండెంట్ చూస్తున్నారు కదా, గోపురం స్టైల్ పెండెంట్ అనమాట. మధ్యలో అమ్మవారి రూపం, చుట్టూ కుందన్స్. కింద పెండెంట్లో కూడా అమ్మవారి రూపం, ఈ మ్యాంగోస్ అంతా కలర్ఫుల్ కుందన్స్, కింద అంతా కూడా కుందన్ ప్యాటర్న్ వచ్చేసింది. డాంగ్లర్స్ చూడండి, గ్రీన్ బీట్స్ అండ్ రైస్ పర్ల్స్. సైడ్కి రైస్ పర్ల్స్ వచ్చాయి హారంలో, పెండెంట్లో కూడా రైస్ పర్ల్స్ వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ 140 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 124 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఇది కూడా పీకాక్ హారం లాగా ఉంది. పై నుంచి పీకాక్స్, కానీ ఇక్కడున్న పీకాక్ అండ్ సెకండ్ వచ్చే పీకాక్స్కి మనకి షేప్ మాత్రం డిఫరెంట్. అంటే అది ఒక సైడ్ చూస్తుంటుంది, ఇది ఇంకొక డైరెక్షన్లో చూస్తుంది, అంతే డిఫరెన్స్. పీకాక్స్ వచ్చాయి. ప్రతి పీకాక్కి దగ్గర రూబీ స్టోన్ ఇచ్చారు. అండ్ ఇలా 3 to 4 పీకాక్స్ అయిపోగానే ఒక బార్ లాగా వచ్చింది, చూసారా? కుందన్ బార్ అనమాట. నెక్స్ట్ మళ్ళీ 2 పీకాక్స్, ఇక్కడ ఓవల్ షేప్లో కుందన్స్ వచ్చేసాయి. పీకాక్స్ మళ్ళీ, అండ్ ఇది మాత్రం బ్రోచ్ లాగా యాక్ట్ చేస్తుంది. చక్కగా సర్కిల్ ఇచ్చేసి ఫ్లోరల్ ప్యాటర్న్ ఇచ్చారు అండ్ కుందన్స్తో పీకాక్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. ఇక్కడ నుంచి 3 లైన్స్లో సెగ్రిగేట్ అయిపోయాయి. ఫస్ట్ లైన్ అంతా కూడా ఫ్లోరల్స్ వచ్చేసాయి, సెకండ్ లైన్ అంతా పీకాక్స్ వచ్చేసాయి, థర్డ్ లైన్ అంతా కూడా చాంద్ లాగా కుందన్తో మనకి మూన్ షేప్ లాగా ఇచ్చేసారు. మెయిన్ పెండెంట్ చూస్తున్నారు కదండి, అమ్మవారి రూపం పెండెంట్, అటు ఇటు ఎలిఫాంట్స్, కిందంతా ఫ్లోరల్ అండ్ పీకాక్స్ వచ్చేసాయి. అండ్ ఇక్కడ చాంద్ లాగా లీఫ్ లాగా ఇచ్చారు, చూసారా? అవంతా కుందన్స్ అనమాట. కింద పెండెంట్లో కూడా చక్కగా కుందన్ ప్యాటర్న్ వచ్చేసింది. డాంగ్లర్స్ చూడండి, ఓన్లీ ఈ మెయిన్ పెండెంట్కే కాకుండా పై నుంచి ఇచ్చే వరకు మనకి హారం షేప్ అనేది డీటెయిలింగ్ నీట్గా తెలుస్తుంది. పైన వైపున కింద వైపున రైస్ పర్ల్స్ ఇచ్చేసి మధ్యలో గ్రీన్ బీట్స్ ఇచ్చారు. ప్యాటర్న్ అయితే చాలా క్లాసీగా ఉంది. బ్రైడ్స్ ఎవరైనా కానీ హెవీగా కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ ఖచ్చితంగా ట్రై చేయండి. గ్రాస్ వెయిట్ 130 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 110 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ వచ్చేసి బొట్టుమాల కాన్సెప్ట్ లాగా తీసుకున్నాం. పైన అంతా కూడా మనకి ఫస్ట్ ఒక గోపురం లాగా వచ్చి అమ్మవారి రూపం ఇచ్చారు. నెక్స్ట్ కూడా ఫస్ట్ లైన్ అంతా అమ్మవారి రూపం అండి. అమ్మవారి రూపం అలా లోటస్ పైన కూర్చున్నట్టు కలగా ఇచ్చేసి పక్కన చూస్తున్నారు కదా, ఇక్కడ కుందన్స్తో ఒక బార్ లాగా వచ్చేసింది. ప్రతి ఒక్క అమ్మవారి రూపంకి ఇక్కడ ఒక లైన్ వస్తుంది, చూస్తున్నారంటే అదంతా కుందన్స్తో ఉంటుంది. అండ్ అమ్మవారి రూపం అలా లోటస్ పైన ఉన్నారు కదా, ఆ లోటస్కి కింద వైపున ఈ చక్రం లాగా ఇచ్చారు, చూసారా? అది మాత్రం బొట్టుమాల కాన్సెప్ట్ లాగా సర్కిల్స్ వచ్చేసి
వచ్చేసాయి. అంతా కూడా కుందన్స్ అండి, ప్రతి ఒక్క సర్కిల్లో కుందన్స్. పెండెంట్లో చూడండి అటు ఇటు పీకాక్స్, మధ్యలో అంటే మనకి గ్రీన్ స్టోన్, పైన అంతా కుందన్స్ వచ్చేసాయి. మెయిన్ పెండెంట్లో కూడా అమ్మవారి రూపం, అటు ఇటు పీకాక్స్, కిందంతా కూడా కుందన్స్ వచ్చేసాయి. డాంగ్లర్స్ చూస్తున్నారు కదా, మనకి మెయిన్ పెండెంట్లో చూడండి అటు ఇటు రైస్ పర్ల్స్ ఇచ్చేసి మధ్యలో గ్రీన్ బీడ్స్ ఇచ్చారు. హారంలో మాత్రం ఓన్లీ రైస్ పర్ల్స్, అంటే గుట్టపూసల్లో హెవీగా వస్తాయి చూసారా రైస్ పర్ల్స్, అలా హెవీగా ఇచ్చారు. కొందరికి ఏంటంటే ఇంకా పైనుంచి కావాలి అనుకుంటూ ఉంటారు, హెవీగా ఉండాలనుకుంటారు రైస్ పర్ల్స్, మీరు అలా కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు. అండ్ మీకు ఏదైనా ప్యాటర్న్ నచ్చి ఇదే ప్యాటర్న్లో మనకి ఇయర్ రింగ్స్, నెక్లెస్, వడ్డానం కంప్లీట్ సెట్ లాగా కూడా చూస్తూ ఉంటారు బ్రైడ్స్ అయితే, అలా కూడా 100% కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ ప్యాటర్న్ మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 180 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 150 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ అయితే యూనిక్ ప్యాటర్న్, బికాస్ మనకి విక్టోరియన్ స్టైల్తో మొజోనైట్స్ వచ్చేసాయి అండ్ కాస్త యాంటిక్ లుక్ వచ్చేసింది. కంప్లీట్ కాసుల పేరు స్టైల్ కూడా కనబడుతుంది. సో మీకు విక్టోరియన్ ఉన్నట్టుంటుంది, కాసుల పేరు మోడల్ ఉన్నట్టుంటుంది, అండ్ యాంటిక్లో ఒక ప్యాటర్న్ కావాలి అనుకుంటారు కదా, అలా 3 ఫ్యూజన్ అనమాట. పైనంతా పీకాక్స్ వచ్చేసాయి. నెక్స్ట్ ఇక్కడ బ్రోచ్ లాగా మనకి కంప్లీట్ సీజెట్స్, మొజోనైట్స్తో ఇలా ఒక ఫ్లోరల్ ప్యాటర్న్ బ్రోచ్ ఇచ్చారు. ఇక్కడ నుంచి చూడండి 2 లైన్స్ వచ్చేసాయి. ఫస్ట్ లైన్ అంతా పీకాక్స్ ఉన్నాయి అండ్ సెకండ్ లైన్ అంతా కూడా కాసులు, కాయిన్స్ లాగా గోల్డెన్ కాయిన్స్ వచ్చేసి వాటిపైన అమ్మవారి రూపం కావింగ్. పైన అంతా కూడా రూబీస్ అండ్ గోల్డెన్ స్టోన్స్ వచ్చాయి. కింద కూడా మనకి గోల్డెన్ బాల్స్ ప్లస్ రూబీస్ రన్ అవుతున్నాయి. మెయిన్ పెండెంట్ చూడండి పైన 2 ఎలిఫెంట్స్ వచ్చేసి ఇక్కడ పీకాక్స్ అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్ ఇచ్చారు కదా, ఇవంతా సీజెట్స్ అండ్ మోజోనైట్స్ అనమాట. అందుకే మనకు ఆ విక్టోరియన్ లుక్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. కింద అంతా కూడా చూస్తున్నారు కదా లీఫ్ ప్యాటర్న్ వచ్చేసింది. డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్ బాల్స్లో తీసుకున్నాం. పర్ల్ బాల్ ఉన్న దగ్గర మనకి గోల్డెన్ బాల్స్ వస్తున్నాయి, గ్రీన్ బీడ్ ఉన్న దగ్గర పైన అంతా కూడా స్మాల్ పర్ల్ బాల్స్ వస్తున్నాయి. చాలా యూనిక్ ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ 110 గ్రామ్స్ అండి, నెట్ వెయిట్ వచ్చేసి 100 గ్రామ్స్ ఉంది. కానీ చూడ్డానికి ఇంకా హెవీ లుక్ ఉన్నట్టు కనబడుతుంది అనమాట. ఈజీగా మనకి 180-190 గ్రామ్స్ పెట్టినట్టు కనబడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఇది చూడ్డానికి ఇంత హెవీగా ఉంది కానీ వెరీ లైట్ వెయిట్. మనకి గోల్డ్ రేట్ పెరిగే కొద్దీ ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు లైట్ వెయిట్లో హెవీగా కావాలని అడుగుతున్నారు లుక్ వైజ్. సో ఇది లైట్ వెయిట్, మీరు వెయిట్ అయితే గెస్ చేయలేరు, అంత తక్కువ వెయిట్లో ఇంత హెవీ లుక్ ఇచ్చాము. పైనుంచి చూసేయండి అంతా పీకాక్స్ వచ్చేసాయి. నెక్స్ట్ ఇక్కడ 3 కనబడుతున్నాయి కదా, ఇవి కూడా పీకాకే. ఇక్కడ వచ్చేసింది చక్రం లాంటి బ్రోచ్ వచ్చిందనమాట. మనకి చక్రం లాగా సీజెట్స్ వచ్చేసాయి, మధ్యలో కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చేసింది. ఇక్కడ నుంచి 2 లైన్స్లో ఉన్నాయండి పీకాక్ అండ్ అమ్మవారి రూపం, కింద అంతా ఫ్లోరల్స్, మళ్ళీ ఒక బ్రోచ్ లాంటి స్టైల్ ఇచ్చారు. ఇక్కడ కూడా అమ్మవారి రూపం అండ్ పీకాక్స్ వచ్చేసాయి. మెయిన్ పెండెంట్ కూడా సేమ్ ఇదే చక్రం ప్యాటర్న్ పెండెంట్. కింద చూడండి అమ్మవారి రూపం, అటు ఇటు కృష్ణుడు అండ్ అలాగే ఈ చిన్నగా డైమండ్ ప్యాటర్న్ కూడా వస్తుంది. వెరీ వెరీ బ్యూటిఫుల్ స్టైల్. మీకు ఎక్కడ చూసినా ఇలాంటి ప్యాటర్న్ అయితే దొరకదండి. ఒక్క పెండెంట్ ఉండడం చూస్తూ ఉంటాము, కానీ చూడండి అటు 2 ఇటు 2 మళ్ళీ 2, అంటే మెయిన్ పెండెంట్తో సహా మళ్ళీ 2 పెండెంట్స్ వచ్చాయి. పెండెంట్స్ అంతా కూడా గ్రీన్ బీడ్స్ అండ్ రైస్ పర్ల్స్ ఉన్నాయి. హారంలో మాత్రం ఓన్లీ రైస్ పర్ల్స్ ఉన్నాయి. వెరీ యూనిక్ ప్యాటర్న్. సో గ్రాస్ వెయిట్ 120 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 100 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ ఇదైతే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి. అంటే ఎవరైనా కానీ రియల్ అన్కట్స్లో కానీ రియల్ డైమండ్స్లో కానీ చూస్తున్నారు అనుకుంటే ఈ ప్యాటర్న్ ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. పైనుంచి ఇక్కడ రియల్ ఎమరాల్డ్స్ తీసుకున్నాము. నెక్స్ట్ అంతా కూడా పర్ల్స్ అనమాట. ఎంత బాగుంది అసలు, హెవీ లుక్. ఫస్ట్ ఒక 4 లైన్స్ అంతా కూడా మనకి ఈ పెండెంట్కి అటాచ్ అయినట్టు అంతా కూడా అన్కట్స్ అండ్ ఎమరాల్డ్ స్టోన్ వచ్చేసింది. సెకండ్ 4 to 5 లైన్స్ అంతా కూడా ఈ పీకాక్ పెండెంట్కి అటాచ్ అయినట్టు. ఇవంతా చూడండి డైమండ్స్ అన్కట్స్తో అద్దిరిపోయింది ప్యాటర్న్. లాస్ట్ 4 to 5 లైన్స్ అంతా కూడా ఈ మెయిన్ పెండెంట్కి అటాచ్ అయిపోయింది. మెయిన్ పెండెంట్లో కూడా అటు ఇటు పీకాక్, మధ్యలో ఎమరాల్డ్ స్టోన్, చుట్టూ డైమండ్స్ అన్కట్స్తో వెరీ బ్యూటిఫుల్ ప్యాటర్న్. డాంగ్లర్స్ అంతా కూడా రియల్ ఎమరాల్డ్ బీడ్స్ అండ్ పర్ల్స్ ఇచ్చాము. ఇక్కడ ఏదైతే ప్యాటర్న్ ఇలా 3 స్టైల్ పెండెంట్ వచ్చిందో ఎగ్జాక్ట్ అదే ప్యాటర్న్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ప్యాటర్న్ చూడండి ఎంత బాగా కనబడుతుందో, వెరీ బ్యూటిఫుల్. అసలు సెట్ తీసుకున్నారంటే మన దగ్గర ఒక మంచి సెట్ ఉన్నట్టు ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మనం హారంది వెయిట్స్ చూసేద్దాం. గ్రాస్ వెయిట్ 100 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 50 గ్రామ్స్. ఎప్పుడైనా అన్కట్స్ అయినా కానీ డైమండ్స్ అయినా ఉన్నప్పుడు మనకి ప్రైజింగ్ డీటెయిల్స్ ఎస్టిమేషన్లో కాస్త డిఫరెన్స్ ఉంటుంది. మీకు క్లియర్ ప్రైజింగ్ డీటెయిల్స్ కోసం వాట్సాప్ చేసేయండి. ఇయర్ రింగ్స్ అయితే చూసేయండి. ఇయర్ రింగ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. మీరు సెట్తో కాకుండా ఏదైనా నార్మల్ అవుట్ఫిట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్, లెహెంగాస్ అవి కూడా వేసుకుంటూ ఉంటాం. వాటికి ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నారంటే సరిపోతుంది, అంత హెవీ లుక్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 39 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 34 గ్రామ్స్ పడుతుంది. చూడ్డానికి అయితే చాలా చాలా యూనిక్గా అండ్ మనమే హైలైట్ అవుతాం, అంత బాగుంది.
సో మన నెక్స్ట్ ప్యాటర్న్ పీకాక్ హారం చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి చూసేయండి, ఇవంతా కూడా పీకాక్సే. ఎండింగ్లో ఇలా ఫ్లోరల్ అండ్ క్రీపర్స్ లాగా ఇచ్చారు. ఈ పీకాక్స్లో ఐ దగ్గర రూబీ స్టోన్ వచ్చేసింది అండ్ మనకి బాడీ పార్ట్లో గ్రీన్ ఎమరాల్డ్ కలర్ స్టోన్, ఫెదర్స్లో మాత్రం సీజెట్స్ వచ్చాయి. ప్రతి పీకాక్ అంతేనండి. ఇక్కడ మాత్రం అంతా గోల్డెన్ కావింగ్, పైన స్టోన్స్ లాగా ఇచ్చారు. కింద చూడండి అంతా కూడా సీజెట్ స్టోన్స్ వచ్చేసాయి మ్యాంగో షేప్లో. అండ్ వాటి నుంచి డాంగ్లర్స్ కూడా పంకిన్ స్టైల్ బీట్స్ అండ్ స్మాల్ పర్ల్ బాల్స్ ఇచ్చారు. పైనుంచి పర్ల్ బాల్స్ ఉన్నాయి, కానీ ఎలివేట్ అయ్యే పోర్షన్లో మనకి పర్ల్ బాల్స్తో పాటు పంకిన్ బీట్స్ కూడా కనబడుతున్నాయి. మధ్యలో చూస్తున్నారు కదా ఫ్లోరల్ ప్యాటర్న్, అంతా కూడా సీజెట్స్ అండ్ రూబీ స్టోన్తో. కింద పెండెంట్లో మనకి అటు ఇటు పీకాక్స్ ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చేసింది. డాంగ్లర్స్ అంతా కూడా పంకిన్ బీట్స్, పైన వైపున కింద వైపున పర్ల్ బాల్స్లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 200 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 180 గ్రామ్స్ పడుతుంది. బ్యూటిఫుల్ పీకాక్ హారం, అస్సలు మిస్ చేసుకోవద్దు. వెరీ యూనిక్ ప్యాటర్న్. సో ఎన్ని ప్యాటర్న్స్ వచ్చినా మనకి మ్యాంగో హారం, కాసుల పేరు అలాంటివి కొన్ని గుర్తుండిపోతాయండి. మ్యాంగో హారం మనకి చూడగానే నచ్చాలి, బాగుండాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ ట్రై చేయండి. ఎప్పటి నుంచో ట్రెండ్ అవుతున్న ప్యాటర్న్, కానీ ఎప్పుడు చూసినా నచ్చేస్తుంది. ఫస్ట్ పైనంతా కూడా లీవ్స్ వచ్చేసాయి. ఈ లీఫ్ ప్యాటర్న్కి పైన చూడండి కలర్ఫుల్ స్టోన్స్, రెడ్, గ్రీన్ అండ్ సీజెడ్ స్టోన్స్ వచ్చాయి. కింద అంతా కూడా మ్యాంగోస్, మ్యాంగో పైన అంతా కావింగ్ వచ్చేసి ఆ మ్యాంగో ఎండింగ్లో సీజెడ్స్ వచ్చాయి అనమాట. మధ్యలో చూస్తున్నారు కదా డ్రాప్ షేప్ గ్రీన్ స్టోన్తో అండ్ సీజర్స్తో. మెయిన్ పెండెంట్ మాత్రం అమ్మవారి రూపం పెండెంట్, చుట్టూ కలర్ఫుల్ స్టోన్స్ సీజర్స్తో. కింద డాంగ్లర్స్ అంతా పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీడ్. మీరు కావాలి అనుకుంటే అంటే ఏదైనా పెండెంట్ మీకు డిటాచబుల్గా చేపించుకున్నారనుకోండి, మీకు ఈ పెండెంట్ అయినా డిటాచబుల్ చేపించుకోవచ్చు. సో దట్ మీరు పెండెంట్ని టీకా లాగా కానీ లేదా వెనకాల కొప్పులో అలా యూస్ చేయడానికి ఉంటుంది. కొందరు ఏంటంటే వడ్డానం ప్లెయిన్గా చేపించుకొని ఉన్న ప్రతి దానికి మనకి డిటాచబుల్ పెండెంట్ చేపించుకొని వడ్డానంకి కూడా యూస్ చేస్తున్నారు. సో మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. గ్రాస్ వెయిట్ 70 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 65 గ్రామ్స్ పడుతుంది. సో మన లాస్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, చూడగానే నచ్చేస్తుంది. యునిక్గా ఉందండి ప్యాటర్న్. ఫస్ట్ ఇలా ఒక గోల్డెన్ లైన్, అంటే మనకి బ్రేస్లెట్స్లో చూస్తూ ఉంటామో ఒక ప్యాటర్న్, అలాంటి స్టైలే. ఎంత హెవీగా ఉందో లుక్. సెకండ్ లైన్ అంతా కూడా ఇలా బాక్స్ షేప్ ఉంది చూసారా, ఇవంతా మోజనైట్స్. థర్డ్ లైన్ అంతా గ్రీన్ బీట్స్ స్మాల్ పంకిన్ షేప్లో ఇచ్చేసారు. పెండెంట్ అయితే ఇంకా అదిరిపోయింది. పెండెంట్కి అయితే పేరు పెట్టలేము. మనకి ఏదైతే ఇయర్ రింగ్స్, జుమ్కాస్ లేదా హ్యాంగింగ్ స్టైల్ ఉంటాయో అలా వచ్చిందనమాట. మధ్యలో గ్రీన్ స్టోన్, చుట్టూ ఒక లైన్ ఆఫ్ సీజెట్స్ అండ్ లాస్ట్ పెటల్స్ అంతా కూడా మోజోనైట్స్. కింద కూడా కంప్లీట్ మోజోనైట్స్ వచ్చాయండి. మధ్యలో మాత్రం రూబీ స్టోన్ అండ్ చక్కగా సీజెట్స్ వచ్చాయి. డాంగ్లర్స్ పంకిన్ బీట్స్ వచ్చేసాయి. ఎంత బాగుందో. అండ్ మనకి ఈ స్టోన్స్ ఉన్నాయి కదండి, ఇవి చేంజబుల్ లాగా ఇచ్చారు. బ్యాక్ మనం చేంజ్ చేసుకోవచ్చు. రెడ్ కాకుండా కంప్లీట్ గ్రీన్ పెట్టుకోవచ్చు, వైట్ పెట్టుకోవచ్చు. డిటాచబుల్ పెండెంట్ లాగా చేపించుకున్నారంటే మల్టిపుల్ వేస్గా యూజ్ అవుతుంది. గ్రాస్ వెయిట్ 110 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 100 గ్రామ్స్ పడుతుంది. సో చూసారు కదండి, కలెక్షన్ బ్యూటిఫుల్గా ఉంది. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసైనా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. ఎవరైనా అబ్రాడ్ నుంచి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది, అలా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ మీకు ప్రైజింగ్ డీటెయిల్స్ అవన్నీ నేను మెన్షన్ చేయట్లేదు కాబట్టి మీకు ప్రైజింగ్ డీటెయిల్స్, ఎస్టిమేషన్స్ కావాలి అనుకుంటే వాట్సాప్ చేశారంటే మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. సో దట్ మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. See you in next episode. Until then, keep smiling. Take care. Bye-bye.